రఘుబాబు గారు పిల్లలు ఇంకోసారి. వెళ్ళిపోయిన పర్వాలేదు అనుకున్నారా? ఈరోజు ఎంతో మంది స్వామీజీలు సాధువులు గుర్తుకొస్తున్నారు. అత్యంత ఆనంద, వికారానంద, ఇలా పేర్లతో రకరకాలుగా. కానీ ఈరోజు దమాంలో మీ ముందుకి అత్యద్భుతమైనటువంటి మహా జ్ఞాని శ్రీ శాంతానంద స్వామి గారు వచ్చేస్తున్నారు. వారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. కూర్చోండి స్వామి. వీరి పేరు శాంతానంద స్వామి. వీరి పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు కోపమే రాలేదు, శాంతం తప్ప. ఇక రాదు, రాబోదు, రావడం మనం చూడం. అంత అద్భుతమైనటువంటి శాంతానంద స్వామి గారిని ఈరోజు వారు చెప్పే నక్షత్రాలు విని ఆ సత్యాన్ని మనం జీర్ణించుకుని మన జీవితాన్ని మలుచుకుని సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. వీరిని ఇప్పుడు ప్రత్యేకంగా నాకు తెలుసున్న పరిజ్ఞానంతో ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం. నమస్తే. ఏమడగలో స్వామీజీని టెన్షన్ పక్కన కూర్చోవడమే. శాంతానంద స్వామీజీ, నాయన జీవితంలో ప్రసాదం అంటే ఏమిటి? పెళ్ళాము పిల్లి అని లేకపోవడమే జీవితంలో ప్రశాంతత. శాంతానంద స్వామీజీ అడుగున్నాయి. పెళ్లి పెళ్ళా ఉండి కూడా శాంతంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రశాంతత అనే మాటను మర్చిపోవడమే నాయన. ఓ, భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలంటే ఏం చేయాలి స్వామీజీ? ఏం లేదు నాయన. భర్త పుల్లు కొడితే భార్య ఆపే కొట్టాలి. నాకు అర్థమైంది. భార్య పుల్లు కొడితే ఏంటంటావు? భర్తని చితక్కొట్టు. స్వామి శాంతానంద, ఈ దమాములో ఎవరో మందు ఇలాంటివి తాగరు కదా, ఎందుకని చెప్తారు? అయినా కానీ మీరు భార్యాభర్తల్ని మందు కొట్టొద్దు అని చెప్పొచ్చుగా? నేనా నాయన? ఆ మాట చెప్తే అందరూ నన్ను కొడతారు. దాని తర్వాత అండి మళ్ళీ మందు కొడతారు. అమ్మో. అయితే స్వామి, నా డౌట్, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాడు. అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏడుస్తాడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళితే ఒక బకరాగాడు దొరికాడు అనుకుంటాడు వీడు. అదే ప్రేమించిన అమ్మాయి వీడు చేసుకున్నాడు అనుకో, ఆ బకరాగాడు వీడేనని ఏడుస్తాడు. కానీ బాగున్నాయి. ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం ఏంటండి? ఇదేముంది నాయన, మామూలుగా ఒక ప్రోగ్రాం చేస్తే మీరెంత తీసుకుంటారు నాయన? ఈ ఇంటర్వ్యూ స్పెషాలిటీ అండి. నేను మామూలుగా 2 లక్షలు తీసుకుంటానండి. రాధాకృష్ణ గారి దయ వల్ల 3.5 తీసుకుంటున్నాను. మరి ప్రోగ్రాం స్పెషాలిటీ అదే కదా నాయన? ఓ స్వామి, ఇంటర్వ్యూ అన్నావు,
అదే స్పెషాలిటీ మీరు చెప్పారు కదా. జీవితంలో ఒక సాహసం అంటే ఏమిటి స్వామి? సహనం ఆయన. సహనం అంటే ఏంటి చెప్పండి. ఏం లేదు ఆయన, ఈ ఇంటర్వ్యూ ఈ ప్రోగ్రాం అయ్యాక రాధాకృష్ణ గారు ఆ అమౌంట్ ఇస్తారా అనేది వెయిట్ చేస్తా ఉంటున్నాయన. అదే సహనం ఆయన. అంటే ఈ ప్రోగ్రాం వస్తున్న వీళ్ళందరికీ సహనం కాదంటారా? అది సహనాన్ని పరీక్ష ఆయన. అయితే స్వామీజీ అయ్యా మిమ్మల్ని పర్సనల్ గా కొన్ని క్వశ్చన్లు వేయాలి. అడుక్కోనాయన. మీకు భార్య ఉందా స్వామి? అదే కదా శాంతానంద స్వామి కోపం కాదు, ఎంతమంది పిల్లలు? పిల్లలు ఎవరు చెప్పారు నాయన? వాళ్ళందరూ నా పిల్లలు, భక్తురాల పిల్లలు.